సో, మనకి ఎగ్జాక్ట్‌లీ ఎక్స్‌పాండ్ అంటే ఏంటంటే, మనం టెక్స్ట్ అనేది ఎప్పుడు గూడా టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉన్న టెక్స్ట్‌ని లైక్ టెక్స్ట్ అనేది మనం ఇంతకు మునుపే చెప్పుకున్నాము. టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత దాన్ని పంపించినప్పుడు నెక్స్ట్ కంప్యూటర్‌లోకి ఎప్పుడైతే దాన్ని షేర్ జేస్తామో, మస్ట్ అండ్ షుడ్‌గా ఆ టెక్స్ట్ అనేది, ఆ ఫాంట్ అనేది ఆ కంప్యూటర్‌లో ఉంటేనే అది ఓపెన్ అవుతుంది. లేకపోతే అది ఓపెన్ కాదనేసి చెప్పుకున్నామండి. సో, మామూలుగా డిఫాల్ట్‌గా విండోస్‌గా డిఫాల్ట్ కొన్ని ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్స్‌తో మనం ఏదైనా డిజైన్ చేస్తే మాత్రం ఆల్‌మోస్ట్ విండోస్ సిస్టమ్‌లో అన్నిట్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలా కాకుండా మీరు ఎక్స్టర్నల్‌గా ఏదైనా ఒక ఫాంట్‌ని డౌన్‌లోడ్ చేసి, దాంతో డిజైన్ చేసినట్టయితే, ఆ ఫాంట్ గాని పక్క సిస్టమ్‌లో గాని లేకపోతే ఎక్కడైనా సరే మరి మీరు ఎవరికైతే షేర్ చేస్తున్నారో, ఆ సిస్టమ్‌లో ఆ ఫాంట్ అనేది లేకపోతే అదేం చూపిస్తదంటే ఫైల్‌లో ఫాంట్ మిస్సింగ్ అని చూపిస్తదండి. సో, అలాంటప్పుడు మనం కొరల్ డ్రాలో గాని, ఇల్లుస్ట్రేటర్‌లో గాని ఏం చేస్తామంటే దాన్ని కన్వర్ట్ టు కర్వ్ అని చెప్పేసి కొరల్ డ్రాలో చేస్తాము. అంటే ఆ ఫాంట్‌ని ఆబ్జెక్ట్ కింద మారుస్తామండి. ఫాంట్ అనేది ఫాంట్ షేప్‌లో కాకుండా ఆబ్జెక్ట్ కింద మారుస్తాం. అలానే ఇక్కడ గూడా ఎక్స్‌పాండ్ చేస్తాము. ఎక్స్‌పాండ్ చేస్తాము. సో, అదే ఎక్స్‌పాండ్ ఇందులో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందేంటంటే, మనకి ఇల్లుస్ట్రేటర్‌లో మనకి కొన్ని పాత్స్ ఉంటాయండి. డిజైన్ చేసేటప్పుడు మనం పాత్స్ అనేవిటి ఉంటాయన్నమాట. పాత్స్ అంటే ఏంటంటే, సమ్ కైండ్ ఆఫ్ ఈ యొక్క బోర్డర్ లైన్ లాంటి పాత్స్ ఇల్లుస్ట్రేటర్‌లో డిజైన్ చేసేటప్పుడు ఉంటాయన్నమాట. వాటిల్ని కూడా అదేమవుతదంటే, ఇల్లుస్ట్రేటరు ఎందుకు పాత్స్‌లా ఉంటుందంటే ఇప్పుడు ఫైల్ మనం సపోజు ఫోటోషాప్‌లో ఫైల్ సేవ్ చేసినప్పుడు మనకెలా ఉంటుందంటే, ఒకటే ఫైల్ ఉంటుందండి. సపోజ్ అది టీఐఎఫ్ఎఫ్ గాని, పీడీఎఫ్ గాని, పీఎస్‌డీ గాని అయితే ఒకటే సేవ్ అవుతుంది. కానీ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ సేవ్ చేసుకునేటప్పుడు ఎలా సేవ్ చేసుకుంటుందంటే, ఇందులో ఏదైనా మీరు ఇమేజెస్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇమేజెస్‌ని సెపరేట్ పాత్‌లోని అండ్ ఆబ్జెక్ట్స్ అనేటివి సెపరేట్ పాత్‌లోని అలాగా సెపరేట్‌గా సేవ్ చేసుకొని లింక్స్ రూపంలో సేవ్ చేసుకుంటుందనమాట. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరు మీ సిస్టమ్‌లోనే యాక్సెస్ చేసినప్పుడు, ఫోటోషాప్‌లో అయితే మొత్తం మీరేదన్నా సపోజ్ అందులో కొన్ని ఆబ్జెక్ట్స్ గాని, కొన్ని ఇమేజెస్ కానీ ఇంక్లూడ్ చేసినప్పుడు, అవి యాజ్ ఇట్ ఈజ్ అవే అదే అదే సా అదే ఫైల్‌లో ఉంటాయి. మీరు ఎవరికైనా దాన్ని ఎగ్జాక్ట్‌లీ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఓపెన్ అయిపోతాయి. ఎక్సెప్ట్ ఫాంట్స్. కానీ ఇందులో ఎలా ఉంటుందంటే, ఇది పాత్స్ రూపంలో సేవ్ చేసుకుంటుందనమాట. లైక్ ఏంటంటే మీరు ఒక ఇమేజ్ తీసుకున్నారు డెస్క్‌టాప్ నుంచి. అంటే ఎస్పెషల్లీ మీ సిస్టమ్ గురించి మాట్లాడుతుంటే, ఒక ఇమేజ్ తీసుకున్నారు డెస్క్‌టాప్ నుంచి. ఇంకో ఇమేజ్ తీసుకున్నారు సమ్ మీ పర్సనల్ ఫోల్డర్ నుంచి. ఇంకొక ఇమేజ్ తీసుకున్నారు సమ్ వేరే డ్రైవ్ నుంచి. ఇలా తీసుకున్నప్పుడు అవి పార్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుందనమాట. సో, సమ్ టైమ్స్ ఎప్పుడైనా మీరు ఓపెన్ ఫైల్ షేర్ చేసినప్పుడు అంటే ఇల్లుస్ట్రేటర్‌లో ఓపెన్ ఫైల్ షేర్ చేసినప్పుడు ఇట్స్ బెటర్ టు సేవ్ ఏంటంటే ఆ ఇమేజెస్‌తో పాటు మీరు ఇమేజెస్ ఏవైతే యూజ్ చేసున్నారో ఆ ఇమేజెస్ కూడా షేర్ చేస్తే చాలా బెటర్ ఉంటుందన్నమాట. సమ్ టైమ్స్ ఏమైపోతుందంటే అది ఒక్కొక్కసారి లింక్ మిస్ అయింది అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. అంటే అది ఎస్పెషల్లీ ఒరిజినల్ ఫైల్ సేవ్ చేసినప్పుడు మాత్రమే. మీరు దాన్ని కంప్రెస్ చేసి ఒక జేపీజీ గానో, లేకపోతే పీడీఎఫ్ గానో సేవ్ చేస్తే మాత్రం అలాంటి ప్రాబ్లమ్ రాదు. ఓపెన్ ఫైల్ సేవ్ చేసినప్పుడు మాత్రమే అటువంటి ఇబ్బందొస్తుంది. అంటే పాత్ మిస్సింగ్, లింక్ మిస్సింగ్ అని ఇల్లుస్ట్రేటర్ చెప్తూ ఉంటుందనమాట. సో, అలాంటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అయన్నీ రాకుండా ఒక ఇమేజ్‌ని ఒక టోటల్‌గా ఒక ఫాంట్‌ని గాని, లేకపోతే కొన్ని పార్ట్స్‌ని గాని పూర్తిగా ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి చేయడానికి ఈ ఎక్స్‌పాండ్ అనే ఆప్షన్ వాడతామండి. సో, ఇక్కడ నేను చూడండి నేనొక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఇది చూడండి ఎక్స్‌పాండ్ అని టైప్ చేశాను. ఇక్కడ దీని మీద కర్సర్ ఎళ్ళగానే మనకి కర్సర్ చూడండి చిన్న డాట్ ఒస్తుంది. అండ్ టెక్స్ట్ కింద ఒక లైన్ ఒస్తుంది. ఏంటి దాని అర్థం అంటే దిస్ క్యాన్ బి ఎడిటబుల్ అని అర్థం అనమాట. సో, ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయగలుగుతాను కాబట్టి ఆహ్, స్పెల్లింగ్ గురించి ఇగ్నోర్ చేయండి. నేను ఇంకొక ఎస్ యాడ్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ అగైన్ నార్మల్ చేశాను. సో, స్టిల్ అది ఇక్కడ మనకేమని చూపిస్తుందంటే కింద ఒక లైన్ వస్తుంది. స్టిల్ ఇట్ క్యాన్ బి ఎడిటబుల్ అని చెప్పేసి. నేను మళ్ళీ ఇంకొకసారి ఏం చేస్తున్నానంటే
ఇక్కడికి వచ్చి ఇంకొక ఏ యాడ్ చేశాను. సో ఇలా నేను దీన్ని ఎడిట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఇది మామూలుగా టెక్స్ట్ ఫాంట్ టెక్స్ట్ మోడ్‌లోనే ఉంది కాబట్టి. సో నేను కూడా ఇక్కడ ఒక న్యూమరికల్ నంబర్ ఒకటి యాడ్ చేశాను. సో ఇట్లా నేను టెక్స్ట్‌ని యాడ్ చేశాను. సారీ, ఎడిట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్‌లోకి వెళ్తున్నాను. ఎక్స్పాండ్ అంటున్నాను. ఇక్కడ చూడండి, ఎక్స్పాండ్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. ఆబ్జెక్ట్, ఫిల్, స్ట్రోక్. సో దీనికి స్ట్రోక్ లేదు కాబట్టి స్ట్రోక్ హైలైట్ అవ్వట్లేదు. ఆబ్జెక్ట్, ఫిల్. ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్, దీని కలర్ మొత్తాన్ని మీరు ఎక్స్పాండ్ చేయమని చెప్తున్నాం. నేను ఎక్స్పాండ్ అన్నాను. సో ఇప్పుడు చూడండి, నేను టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, అది హైలైట్ అవ్వట్లేదు, అక్కడ నాకు ఎడిట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి సెపరేట్ అయిపోయింది. ఈ ఫాంట్ అనేది సెపరేట్ అయిపోయింది. ఓకే. సో సెపరేట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకుంటే చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేసుకునేలాగా ఆబ్జెక్ట్ని ఎలా అయితే ఎడిట్ చేస్తామో అలాగా ఇది ఆబ్జెక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. టెక్స్టే ఆబ్జెక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. సో ఇట్లా మనం టెక్స్ట్ని ఇది ప్రీవియస్గా మొత్తం అంతా ఒక టెక్స్ట్ లాగా ఉండే కదా, ఇప్పుడు అంతా కూడా అదే ఆబ్జెక్ట్ మోడ్లోకి మారిపోయింది. సో దీని పర్పస్ మనం ఈ ఎక్స్పాండ్ అనే ఆప్షన్ అనేది వాడతామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ ఎపీరియన్స్ ఏంటంటే సేమ్ ఇందాక పార్ట్స్ గురించి చెప్పుకున్నాం కదండి. సో పార్ట్స్ గురించి చెప్పుకున్నప్పుడు సమ్ టైమ్స్ నేను అదే నెక్స్ట్ క్లాసెస్లో మనం డిజైన్ చెప్పేటప్పుడు ఆ ఎక్స్పాండ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చి మనకి క్రాప్ ఇమేజ్. సో మనకి తెలుసు ప్రీవియస్గా మనం ఫోన్స్లో చేస్తూ ఉంటాం క్రాపింగ్ అనేది ఇమేజ్. సో ఇప్పుడు సేమ్ అలానే సో ఇక్కడ నాకు ఒక ఇమేజ్ ఉంది. నాకు ఈ వైట్ స్పేస్ అంతటినీ నేను క్రాప్ చేయాలనుకుంటున్నాను ఇన్ ఇన్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్. సో నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్, క్రాప్ ఇమేజ్ అని ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఒక ఈ క్రాపింగ్ వచ్చేసి కొన్ని ఇవి వచ్చాయి, గ్రిడ్ వచ్చింది. సో నేను దాన్ని డైరెక్ట్గా క్రాప్ చేస్తున్నాను. ఇక్కడ అప్లై అంటున్నాను. సో అప్లై అయిపోయింది. ఇలాగా మనం క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఫోటోషాప్లో ఎలా ఉంటుందంటే దాన్ని మార్క్యూ టూల్తో తీసుకొని రివర్స్ సెలెక్షన్ చేసి డిలీట్ చేస్తాము. లేదంటే క్రాప్ చేస్తే ఏమైపోతుందంటే సమ్ టైమ్స్ ఫోటోషాప్లో క్రాప్ చేస్తే ఇమేజ్తో పాటు ఆర్ట్ బోర్డ్ కూడా క్రాప్ అయిపోతుంది. అలాంటి సమస్యలు లేకుండా ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇమేజ్ని మాత్రమే ఇక్కడ మనం క్రాప్ చేస్తాం.
సో మనకి ఇప్పుడున్న ఆబ్జెక్ట్స్ కానీ, లేకపోతే ఇక్కడ మనం తీసుకునే పాత్లు కానీ, లేకపోతే ఇక్కడ ఏవైనా సరే మనకి ఏ మోడ్‌లో ఉంటాయని తెలుసుకున్నామండి. ఇవన్నీ కూడా వెక్టర్ మోడ్‌లో ఉంటాయని తెలుసుకున్నాం గదా! సో ఒకవేళ ఇందులో ఉన్న వెక్టర్‌ని ఏదైనా సరే మనం రాస్టరైజ్ చేసి ఇమేజ్ ఫార్మాట్‌లోకి మార్చాలి అనుకుంటే, లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నాకొక క్యారెక్టర్ ఉంది. ఇది వెక్టర్ క్యారెక్టర్. ఇక్కడ నేను ఒక క్యారెక్టర్ ఓపెన్ చేశాను. సో దీంట్లో నేను ఈ హ్యాట్ తీసుకుంటున్నాను. నేను నెక్స్ట్ దాంట్లో కాపీ చేశాను. కాపీ చేసి ఇది మనకి ఒక వెక్టర్ అండి. సో చూడండి, నేను దీన్ని కావాలనుకుంటే కలర్‌ని ఎడిట్ చేయగలుగుతాను. సో ఇది ఒక వెక్టర్. సో అగైన్ మళ్ళీ మనం అండూ చేద్దాము. ఈ వెక్టర్‌ని నేను రాస్టరైజ్ చేసి సీఎంఐకే మోడ్‌లోని నేను దీన్ని చూడండి, దీనికి ఒక కాపీ చేసి పెడుతున్నాను. చూడండి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఇది ఒక వెక్టర్. దీన్ని నేను ఎడిట్ చేయగలిగాను. దీన్ని కలర్ చేంజ్ చేయగలిగాను. లేకపోతే దీన్ని నేను ఎడిట్ చేయగలిగాను కదా! సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పార్ట్‌ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని రాస్టరైజ్ అంటున్నాను. అది ఎలా అంటే సీఎంవైకే మోడ్‌లో 300 పీపీఐలో హై రిజల్యూషన్‌లో నేను చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఆర్ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ వస్తుంది. నేను వైట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. తీసుకొని ఓకే అంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది మనకి ఒక ఇమేజ్ కింద మారిపోయింది. సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎడిట్ చేయలేను. లైక్ దీన్ని కలర్ సెలెక్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నేను ఎడిట్ చేయలేను. ఇది ఒక బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు ఇమేజ్ లాగా మారిపోయింది. కావాలనుకుంటే మనకి ఈ ఇల్లుస్ట్రేటర్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే ట్రేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని మనం ముందే తెలుసుకున్నాం. ముందు తెలుసు మనకి. సో ఇక్కడ చూడండి, ఇది వెక్టర్‌గా ఉంది. ఇది ఇమేజ్‌గా ఉంది. సో ఇక్కడ చూడంగానే ఇది ఇమేజ్‌గా మారంగానే ఇక్కడ చూడండి, పైన టాప్‌లో ఇమేజ్ ట్రేస్ అనే ఆప్షన్ అనేది వచ్చేసింది. సో ఇట్లా ఇది ఒక వెక్టర్‌గా ఉన్నది రాస్టరైజ్ చేస్తే ఒక ఇమేజ్ ఫార్మాట్‌లోకి అనేది మారిపోయింది. సో ఏదైనా మనం చేసిన క్యారెక్టర్స్ కానీ, లేకపోతే డిజైన్ చేసిన ఆబ్జెక్ట్స్ కానీ, వీటిల్ని ఇమేజ్ ఫార్మాట్‌లోకి మార్చి చేయాలనుకున్నప్పుడు ఈ రాస్టరైజ్ అనే ఆప్షన్ అనేది వాడతామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ లోపట ఈ స్లైస్ ఏంటంటే మనం ఇంతకు మునుపే చెప్పుకున్నాము. ఫోటోషాప్ లోపట ప్రీవియస్‌గా స్లైసెస్ అనే ఆప్షన్స్ ఉండేటివి. ఏంటంటే ఇమేజ్‌ని స్లైసెస్ కింద చేసి వెబ్‌సైట్ లోపల మనకి లో బ్యాండ్‌విడ్త్ ఉన్నప్పుడు వెబ్‌సైట్ లోపల అప్‌లోడ్ చేయడానికి ఇమేజ్‌ని అనేది స్లైసెస్ లాగా చేసి అప్‌లోడ్ చేసేవారు. అప్పట్లో చాలా లో బ్యాండ్‌విడ్త్ కేబీస్‌లో ఉన్నప్పుడు బ్యాండ్‌విడ్త్ అనేది కేబీస్‌లో ఉన్నప్పుడు స్లైసింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసేవారు. తర్వాత మనకిప్పుడంతా గూడా ఫ్లాష్ వెబ్‌సైట్స్, తర్వాత ఇప్పుడు డ్రీమ్ వీవర్‌లో డిజైన్ చేయడము, బ్యాండ్‌విడ్త్ పెరగడము. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా హై హ చాలా ఫాస్ట్‌గా వెబ్‌సైట్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి, సో ఇప్పుడు ఈ స్లైస్ అనే ఆప్షను ఇక ఆల్మోస్ట్ కనుమరుగైపోయినట్టేనండి. కానీ మా సాఫ్ట్‌వేర్‌లో అయితే ఉంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి క్రియేట్ ట్రిమ్ మార్క్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. సో అది క్రియేట్ ట్రిమ్ మార్క్స్ అంటే ఏంటంటే, సో మనది సో నేను ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను, క్రియేట్ ట్రిమ్ మార్క్స్ అంటున్నాను. క్రియేట్ ట్రిమ్ మార్క్స్ అంటే మనకి ఆప్షన్ లోపట మనకు కొన్ని చూడండి ఒక బార్డర్ పాయింట్స్ అనేటివి వచ్చాయి, గమనించారా? ఈ బార్డర్ పాయింట్స్ అనేటివి వచ్చాయి. బార్డర్ పాయింట్స్ అంటే ఏంటంటే ఎడ్జ్ మార్క్స్ అనమాట అండి. ఒక ఆబ్జెక్ట్ కి ఎడ్జ్ మార్క్స్, లేకపోతే ఒక డిజైన్ కి ఎడ్జ్ మార్క్స్ అనమాట. సపోజ్ దీన్ని మనం మీరు ప్రింట్ చేశారు ఇంట్లో, మీ ప్రింటర్లో ప్రింట్ చేశారు, దాని బార్డర్స్ తెలుసుకోవాలి, దాన్ని కట్ చేసుకోవడానికి మనకు ఒక ఎడ్జ్ మార్క్స్ కావాలి. సో అవే ఈ ఎడ్జ్ మార్క్స్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనను ఆ ఆబ్జెక్ట్ ని కటింగ్ చేసేటప్పుడు, లేకపోతే కటింగ్ ఇచ్చేటప్పుడు మనకి సైజ్ అదే కరెక్ట్ గా ఎడ్జ్ కట్ చేసుకోవడానికి ఈ ఎడ్జ్ మార్క్స్ అనేది ఉపయోగపడుతున్నాయి అనమాట. సారీ, ట్రిమ్ మార్క్స్, ఎడ్జ్ మార్క్స్ ఆర్ ట్రిమ్ మార్క్స్. ఓకే. ఏ లియో, సో ఆబ్జెక్ట్ లోపల మనం షేప్ తీసుకున్నట్టయితే ఒక ఒక రెండు ఏదో నేను ఒక స్క్వేర్స్ తీసుకుని దాని రెండిటిని కూడా ఒక షేప్ లాగా చేయాలనుకుంటున్నాను. సో నేను రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను, ఈ రెండు ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఐ విల్ గో టు విండో, పాత్ ఫైండర్లోకి వెళ్తాను. పాత్ ఫైండర్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే రెండింటిని సెలెక్ట్ చేసి రెండింటిని కలిపి యునైట్ అంటాను. అంటే మనం కొరల్ డ్రాలో ఎలా అయితే వెల్డ్ చేస్తామో, సో ఇందులో కూడా యునైట్ అని ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఆప్షన్ ఒకటే కానీ పేరు తేడా. సో నేను దీనికి ఒక కలర్ ఇస్తాను. కలర్ ఇచ్చేసి దీనికి నేను ఓవరాల్గా ఏం చేస్తానంటే ఇంకొక బోర్డర్ అనేది ఏర్పాటు చేస్తాను. విత్ నో కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి, సో ఇక్కడ నాకు ఒక షేప్ అనేది తయారు చేసుకున్నాను. నేను వీటిని ఏం చేస్తానంటే ఆప్షన్, ఆబ్జెక్ట్, దీన్ని నేను ఎక్స్పాండ్ చేశాను. అంటే ఈ మొత్తాన్ని నేను ఒక ఎక్స్పాండ్ చేసి ఆ ఆబ్జెక్ట్ కింద మార్చేశాను. మార్చేసి నేను ఏమంటానంటే షేప్, కన్వర్ట్ షేప్. సో కన్వర్ట్ షేప్ అనగానే మనకి ఆబ్జెక్ట్ అనేది కన్వర్ట్ అయిపోయింది.
ఓకే. ఇది ఒకసారి నేను చూస్తాను. ఎందుకో షేప్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. సో, షేప్ కింద కన్వర్ట్ అయితే అంటే అవుట్‌పుట్ ఎలా వస్తుందంటే నేనది చూపిస్తానండి ఒకసారి. అది నేను చూస్తాను. సో, నెక్స్టొచ్చి ప్యాటర్న్ అండి. సో, నేను ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. నేను సెపరేట్ కలర్ ఇస్తున్నాను. సో, ఈ 4 అట్లనే నేను తీసుకొని నేనేమంటున్నానంటే ప్యాటర్న్ అంటున్నాను, మేక్ అంటున్నాను. సో, ఒక ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ చూడండి స్వాచెస్ లోపట ఇక్కడ నేను హైలైట్ చేసిన చోట ఒక ప్యాటర్న్ అనేది మనకి కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింప్లీ ఏదైనా షేప్ తీసుకుంటాను. సింప్లీ ఐ విల్ గో టు కలర్ స్వాచెస్‌లోకెళ్తాను. ఓకే అంటాను. ఆ ప్యాటర్న్ అనేది నాకిక్కడ ఈ షేప్ లోపల వచ్చేసింది. సో, అగైన్ నేను ఇంకొక సో, తీసుకున్నాను. ఇంకొకటి తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నా సరే మనకి కలర్ అనేది ప్యాటర్న్ అనేది మనకి స్వాచెస్ లోపల డిఫాల్ట్‌గా మనం ప్యాటర్న్ కింద తయారు చేసుకున్నాం కాబట్టి ఏ షేప్ తీసుకున్నా కూడా మనం అది ఈజీగా కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మనం నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది తయారు చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ ఒకటి తయారు చేద్దామండి. సింపుల్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. దానికి ఒక 1 పీటీ ఇచ్చేసి ఒక కలర్ ఇస్తున్నాను. అగైన్ నేను ఇంకొక లైన్స్ కాపీ చేస్తున్నాను. కంట్రోల్ డి కొట్టుకుంటూ వీటిని డూప్లికేట్ అనేది చేసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇస్తున్నాను. థర్డ్, సో నేను నెట్ని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అంటున్నాను. ఎక్స్పాండ్ అయిపోయింది. ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత ఐ విల్ అగైన్ గో టు ఆబ్జెక్ట్ ప్యాటర్న్, మేక్ ప్యాటర్న్. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ లో న్యూ ప్యాటర్న్ అని వచ్చేసింది. దానికి నేను పేరు ఇస్తున్నాను లైన్స్ అని. ఓకే అంటున్నాను, డన్ అని అంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక షేప్ టూల్ తీసుకొని ఒక బాక్స్ అనేది గీసుకుంటున్నాను. క్యాన్వాస్ మొత్తం బాక్స్ అనేది గీసుకొని ఇక్కడ మనకి డిఫాల్ట్ కలర్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైన్స్ అనే ప్యాటర్న్ని ఫిల్ చేస్తున్నాను. సో చూడండి, మొత్తం క్యాన్వాస్ నిండా కూడా ఆ లైన్స్ ప్యాటర్న్ అనేది మనకి ఫిల్ అయిపోయింది. సో ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్స్ తయారు చేసుకోవడానికి ఈ ప్యాటర్న్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనం తయారు చేసిన ప్యాటర్న్స్ ఎక్కడ ఉన్నాయంటే విండోస్ స్వాచెస్ లోపల ఉంటాయి. ఈ స్వాచెస్ అంటే కలర్ స్వాచెస్ అన్నమాట. సో ఏదర్ ఇక్కడ మనకి టాప్లో లెఫ్ట్లో పైన అయినా ఉంటాయి, లేకపోతే విండోస్ అని స్వాచెస్ అంటే ఇక్కడ సైడ్లో అయినా ఓపెన్ అవుతాయి. సో ఇట్లా మనం ఏదైనా ఆబ్జెక్ట్ని ప్యాటర్న్ కింద మార్చుకొని మనం డిజైన్లో బ్యాక్గ్రౌండ్స్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వీటి లోపల ఈ పాత్ ఫైండర్ లోపల వీటిని ఆబ్జెక్ట్లని ఎలా కలపాలి, లైక్ మనం కొరటాలో చూసాం వెల్డ్ ట్రిమ్ చేస్తాం కదా, సేమ్ అట్లనే మనకి ఇక్కడ సో నేను వీటిలన్నిటికీ ఒక స్ట్రోక్ ఇస్తున్నాను, బ్లాక్ కలర్. సో మనకి ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ మూడిట్లని నేను యునైట్